హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. మనకి ప్రసాదంగా కూడా ఈ తీరులో చేసుకోవచ్చు. మనకి బాడీ హీట్ అయిపోయినప్పుడు కూడా ఈ తీరులో చేసుకొని తిన్నామంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. ఈ స్వీట్కి అయితే పచ్చి కొబ్బరి చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా పచ్చి కొబ్బరి వేసుకోవడానికి ట్రై చేయండి. మనకి స్వీట్ తినేటప్పుడు కూడా ఈ పచ్చి కొబ్బరి ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. కాస్త పచ్చి కొబ్బరి ముక్కలు వేగగానే జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి దోరగా వేపుకోవాలండి. నేతిలో ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేపి వేసుకోవటం వల్ల మనకి స్వీట్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి డ్రై ఫ్రూట్స్ అనేది మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి. మనకి స్వీట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగినప్పుడు ఇందులోనే ఖర్జూరం కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ కాస్త యాడ్ చేసుకొని మరొక 1 మినిట్ పాటు వేపుకోవాలండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఖచ్చితంగా ఈ తీరులో ట్రై చేసి చూడండి. మీకు స్వీట్ తినాలి అనిపించినప్పుడల్లా ఈ తీరులో చేసుకున్నారంటే ఇంటిల్లపాది మిమ్మల్ని మెచ్చుకోకుండా ఆపలేరండి. అంత మంచి రుచిగా ఉంటుందండి. చూడండి, చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. పెసరపప్పు కూడా దోరగా వేపుకోవాలండి. మంచి సువాసన వచ్చే వరకు ఖచ్చితంగా ఈ పెసరపప్పుని వేపుకున్నప్పుడే ఈ స్వీట్ తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి. చూడండి, మనకి కలర్ అనేది కాస్త చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అలా వేగిపోయింది అనిపించినప్పుడు మనకి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని ఉడికించేసుకోవాలండి. పెసరపప్పు మెత్తగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మీరు కుక్కర్లో పెట్టుకున్నారంటే ఒక 2 విజిల్స్కి అంతా పెసరపప్పు అనేది ఉడికిపోతుంది. చూడండి, చక్కగా ఇలా మెత్తగా పెసరపప్పు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలండి. అదే మనకి బాడీ హీట్ అయినప్పుడు ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు బెల్లం ప్లేస్లో తాటి బెల్లం ఉపయోగించారంటే హెల్త్కి చాలా మంచిదండి. మనకి ఈ పెసరపప్పులో బెల్లం కలిసే వరకు బాగా కలుపుతూ ఉడికించుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇలా ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేపి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఓసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకున్నామంటే చూడండి ఎంత బాగుందో. మనకి ప్రసాదంగానే కాదండి, మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడల్లా ఇలా క్విక్గా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. మనకి ఈ స్వీట్ తినేటప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటాయండి. అదేవిధంగా ఖర్జూరం కూడా మధ్య మధ్యలో తగులుతూ భలే రుచిగా ఉంటుందండి. మరి ఈ రుచికరమైన స్వీట్ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.